ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తాజాగా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇటీవల వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ జిల్లాకు చెందిన ముఖ్య కాంగ్రెస్ నేతలంతా ఒక వేదికపై కలిశారు. కేసీఆర్ చేసిన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీని కించపరచాలన్న ఉద్దేశంతోనే ఉన్నాయని వారు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కల్పించిన కాంగ్రెస్ పైన ఆ పార్టీని నిందించే హక్కు కేసీఆర్ కు లేదని నేతలు గట్టిగా చెప్పారు. ఇప్పటివరకు విభేదాలతో వేర్వేరు మూలలో ఉన్న నల్గొండ జిల్లా నేతలు, ముఖ్యంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కోమటిరెడ్డి బ్రదర్స్ ఈసారి అనూహ్యంగా ఐక్యత ప్రదర్శించారు. కేసీఆర్ వ్యాఖ్యలే వీరి మధ్య కలిసికట్టుగా పనిచేయడానికి కారణమైనట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు పొంతన లేకుండా ఉన్న జిల్లాలోని ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఒకే దారిలో నడుస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి జలవనరుల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా అవసరాల మేరకు నీటి ప్రాజెక్టులకు పురోగతి కల్పించారు. కోమటిరెడ్డి కూడా ఆయనతో కలిసి పనిచేస్తూ నూతన ప్రాజెక్టుల కోసం కృషి చేస్తున్నారు. ఇటీవల నల్గొండ పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీ, శంకుస్థాపన కార్యక్రమం ద్వారా ఈ ఐక్యత మరింత బలపడింది. ఈ సభలో జిల్లాకు చెందిన 2 ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు ఒకే వేదికపై బీఆర్ఎస్ పై ధ్వజమెత్తడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో 12 స్థానాల్లో 11 గెలిచామని, ఈసారి అన్ని గెలుస్తామని ధీమాగా ప్రకటించారు. ఇక జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి లాంటి నేతలపై వ్యాఖ్యలు చేసే అర్హత ఆయనకు లేదని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వంలోని అవినీతి, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వచ్చిన నివేదికలపై ఉత్తమ్ మళ్లీ బీజేపీ, బీఆర్ఎస్ లను టార్గెట్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం పునః ఐక్యత సాధించడం బీఆర్ఎస్ పార్టీకి సవాల్గా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో విభిన్న ధోరణుల్లో నడిచిన నేతలు ఇప్పుడు కలిసొచ్చి బలమైన ప్రతిపక్షంగా ఎదుగుతున్నారన్న సంకేతాలు అందుతున్నాయి. వివిధ రాజకీయ పరిణామాల నడుమ కేసీఆర్ సభ నల్గొండ జిల్లాలో రాజకీయ వేడి పెంచింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.